హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం స్వీట్ కార్న్ వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్వీట్ కార్న్ వడలు తయారు చేయడానికి కావలసినటువంటి పదార్థాలు: ఒలిచినటువంటి స్వీట్ కార్న్, కరివేపాకు, ఉల్లిగడ్డలు, తర్వాత కొత్తిమీర, పుదీనా, బియ్యపిండి, శనగపిండి, సాల్ట్, జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయలు. ఫస్ట్ అయితే మనం అల్లం, కట్ చేసుకొని పెట్టుకున్న మిర్చిలో కొన్ని, జీలకర్ర, ఇంకా స్వీట్ కార్న్ కొంచెం వేసుకొని బాగా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఉన్న స్వీట్ కార్న్ని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. మిక్సీ వేసుకోవడం అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మిర్చి, కరివేపాకు, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఈ కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ అనేవి మనకి నచ్చినన్ని వేసుకోవచ్చు. తర్వాత సాల్ట్, బియ్యం పిండి, శనగపిండి కూడా వేసుకొని కలుపుకోవాలి. మనం ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్వీట్ కార్న్లోనే ఆల్రెడీ చాలా వాటర్ ఉంటాయి కాబట్టి. అందాలలో అహో మహోదయం, నా చూపుకే శుభోదయం. వయస్సుతో వసంతమాడి వరించెలే సరాలతో, మిలా మిలా హిమాలే జల జల ముత్యాలుగా, తడ తడ గళన తటిల్లత హారాలుగా, చేతులు తాకిన కొండలకే చలనము వచ్చనులే, ముందుకు సాగిన ముచ్చటలో మూవను పలికెనులే. ఒక స్వర్గం తల వంచి ఇలా చేరే క్షణాలలో, అందాలలో అహో మహోదయం, భూలోకమే నవోదయం. చాలా సింపుల్ అండ్ ఈజీ స్వీట్ కార్న్ గారెలు ఇలా తయారు చేసుకోవాలన్నమాట. వీటిని మనం కెచప్ వేసుకొని తినొచ్చు, ఒట్టిగైనా తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ గైస్. మహోదయం.